నా పేరు పావులూరి చిదంబరేశ్వరరావు. నేను విజయవాడ వాసిని. ఈ 4వ చిత్రకళా సంత చాలా అద్భుతంగా జరుగుతోంది. ఇంకా చాలామంది విజిటర్స్ వచ్చి ఎంతో ఆసక్తిగా ఈ చిత్రాలన్నింటినీ చూస్తున్నారు. దాదాపుగా దేశం నలుమూలల నుంచి వచ్చారని చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. చిత్రకారులందరూ ఇంతమంది చిత్రకారులు ఉన్నారా అని ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. వాళ్ళు వేసిన రకరకాల మాధ్యమాలలో రకరకాల రీతులలో వేసినటువంటి బొమ్మలు ఈ ప్రజలందరికీ కూడా, విజయవాడ ప్రజలందరికీ కూడా కనువిందు చేస్తుందనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనమాట. ఈ రకమైనటువంటి చిత్రసంతలు కళాకారుని ప్రోత్సహించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ప్రభుత్వం కూడా వీటిని గురించి ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. దేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి చిత్రకారులందరూ కూడా ఒకే కుటుంబం అన్నట్లుగా ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఉండటం, అందరూ ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకోవడం, వాళ్ళ యొక్క భావాల్ని పంచుకోవడం, ఇవన్నీ కూడా ఎంతో హాయిగా ఉంది. ఇది ఒక చిత్రకళా పండుగ అన్నమాట. సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటి చిత్రకళా పండుగలు జరుగుతూ ఉండాలి. ఆ రకంగా మన యొక్క చిత్రకళ, భారతీయ చిత్రకళ ఎంతో ఉన్నతికి, దేశాభ్యుదయానికి, తర్వాత ప్రపంచవ్యాప్తం అవడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు. ఈ హోలీఫై ఆర్ట్ అనేది ఒక వెబ్సైట్. అది ఇండియన్ ఆర్ట్ని గ్లోబల్గా ప్రమోట్ చేయడం కోసం తయారు చేస్తున్న వెబ్సైట్ ఇది రేపు జనవరి 1st వీక్లో లాంచ్ చేస్తాము. దీంట్లో ప్రొవిజన్ ఏంటంటే ఆర్టిస్టులు ఎవరైనా కానీ వాళ్ళ వర్క్స్ని డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క ఆర్టిస్టు ఒక 10 ఆర్ట్ వర్క్స్ దీంట్లో రిజిస్టర్ చేసుకుని ఆ వెబ్సైట్లో డిస్ప్లే చేసుకోవచ్చు. దాన్ని మేము గ్లోబల్గా ప్రమోట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఎంక్వైరీస్ జనరేట్ అయితే ఆర్టిస్ట్కి పాస్ ఆన్ చేస్తాము. వీ డు నాట్ ఛార్జ్ ఎనీథింగ్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ యాజ్ ఆఫ్ నౌ. హలో, నా పేరు కృష్ణ పింగళి. నేను డిజిటల్ ఆర్టిస్ట్ని. ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తూ ఉంటా. నేను మ్యాక్సిమం ఆన్లైన్ మార్కెట్ నాది మెయిన్ మీడియా అనమాట. నేను ప్రెజెంట్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అసలు ఆఫ్లైన్లో నాకు ఎంతవరకు వెళ్తాయని జస్ట్ ఒక అటెంప్ట్ అయితే చేశాను. దానికోసం ఈ ఎగ్జిబిషన్ పెట్టాను. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా నేర్చుకున్నాను. ఏవి జనాలకి నచ్చుతున్నాయి, ఏ జనాలకి లైట్ తీసుకున్నారు, ఇలాంటి ఎలిమెంట్స్ చాలా నేర్చుకున్నాను ఈరోజు. సో నెక్స్ట్ నుంచి నేను ట్రై చేసినప్పుడు ఈ ఎలిమెంట్స్ అనేవి నా ఎక్స్పీరియన్స్లో యాడ్ చేసుకుంటా. సో ఇప్పుడు నేను ఒక డిజిటల్ ఆర్టిస్ట్గా నేను ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే జనాలతో ఎలా మాట్లాడాలి అనేది అలవాటైంది. నా పేరు దార్ల నాగేశ్వరరావు, రెప్లిక్ ఆర్టిస్ట్ అండి. ఇప్పుడు దాకా ఎన్నో ప్రక్రియలు చేసి దాదాపుగా 740 వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. ఈ మధ్యన రీసెంట్గా మేరా భారత మహాన్ అని ఒక టైటిల్ పెట్టి మన జాతీయ జెండాను జెల్ పెన్నులతో చేసి దాన్ని ప్రింట్ తీసి ఇప్పటికే దాదాపుగా 6000 జెండాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు దీనికి ఒక 10 రికార్డులు కూడా రావడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంట జాతీయ జెండా ఉండాలి. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, ఇంకా ఇతర ఫోటోలు ఉంటాయి. కానీ జాతీయ జెండాను ఫోటోలాగా ఇంట్లో ఎవరు ఉంచుకోరు. కాబట్టి ఈ నేపథ్యంలో నేను అందరి ఇంట్లోనూ ప్రతి జాతీయ జెండా ఉండాలన్న ఉద్దేశంతో నేను అందరికీ ఈ లామినేషన్ చేసినవి ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నవకాంత్ కరీడే. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇక్కడ నేను తెలుగు క్యాలిగ్రఫీ ఆర్టిస్ట్ని. ఇక్కడ నా చాలా వర్క్స్ ఎగ్జిబిట్ చేశాను. ఎన్నో ప్లేసెస్ నుంచి మన ఇండియాలో కేరళ, ముంబై, ఇంకా బెంగళూరు, ఎన్నో ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు. చాలామంది కళాకారులు అందరూ ఒకే వేదిక దగ్గర కలిసి ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న ఒక కళాకారుల పండుగలా ఉందండి. నా పేరు కిరణ్మయి, ఫ్రమ్ గుంటూరు నుంచి వచ్చాను. నేను యాక్రిలిక్ పెయింటింగ్స్ వేస్తాను. అండ్ స్పెషలైజేషన్ వచ్చేసి యాక్రిలిక్ టెక్చర్ నైఫ్ పెయింటింగ్స్ వేస్తాను. నా స్పెషలైజేషన్. అండ్ ఇది ప్రజలకు దగ్గరగా చేసుకోవడం కోసం మేము ఈ చిత్రకళ మేము సంతని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలకి చాలా చేరువలో ఉంటాము. మేము అనేక ప్లేసెస్లో కూడా ఇవి చిత్రాలను ప్రదర్శించాము. దాని ద్వారా ప్రజలకు చాలా చేరువలో ఉంటాము. వాళ్ళకి చాలా ఆనందంగా కలిగిస్తాము. సరే.
చుట్టుపక్కల తెచ్చేసి